అది గంజాయి మొత్తం డ్రగ్స్ వచ్చినాయి. వాళ్ళ ప్రచారానికి అంతా పొద్దే ఉంది. నోటికి ఏది వస్తే అది మాట్లాడటం వాళ్ళకి అలవాటే. కానీ దాని గురించి మాట్లాడే ముందు ఇప్పుడు ఈ పరకామణికి సంబంధించి దాదాపుగా కొన్ని సంవత్సరాలుగా అతను అక్కడ దొంగతనం చేస్తున్నాడు అనేది వాళ్ళు చేసినటువంటి ఆరోపణే. ఆల్రెడీ చాలా సార్లు దొంగతనం చేశాడని, కానీ ఎవరు కూడా పట్టుకోలే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ అంత గొప్పగా పనిచేయాలి అప్పుడు. ఎందుకంటే టెక్నాలజీ గొప్పగా పనిచేయలేదు కాబట్టి ఆయన పట్టుకోలేకపోయాడు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు ఎవరైతే ఈ సతీష్ కుమార్ అనేటటువంటి పోలీస్ అధికారి ఇతను పరకామణిలో దొంగతనం చేస్తుంటే పట్టుకోవడం జరిగింది. పట్టుకోవడం జరిగిన తర్వాత ఆ పరకామణికి సంబంధించిన దాంట్లో అతను దొంగతనం చేశానని ఒప్పుకున్నాడు క్లియర్ గా. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులంతా అది కేసు నమోదైంది. కేసు నమోదైన తర్వాత కుటుంబ సభ్యులు వచ్చారు. బోర్డు నిర్ణయం అంటే నాట్ ఓన్లీ బోర్డు అంటే ఒక చైర్మన్ డెసిషన్ తీసుకోడు, బోర్డులో ఉన్నటువంటి మెంబర్లు అందరూ డెసిషన్ తీసుకొని అతను దాదాపు 14 కోట్ల 40 కోట్ల విలువైనటువంటి ఆస్తిని నేను టీటీడీకి విరాళంగా ఇస్తానంటే ఆ కేసుని రాజీ చేయటం జరిగింది. సో దీంట్లో ఒక చైర్మన్నో లేదా ఒక అధికారికో సంబంధించింది కాదు, ఎంటైర్ బోర్డు. ఆ బోర్డులో ప్రస్తుత సభ్యులుగా మంత్రి పార్థసారథి ఉన్నారు, ఎమ్మెల్యేగా ఉన్న వేమిరెడ్డి గారు ఉన్నారు, ఇన్ఫోసిస్ సుధా నారాయణమూర్తి గారు ఉన్నారు, అనేక మంది బోర్డు మెంబర్లుగా కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది అదే బోర్డులో కొనసాగుతా ఉన్నారు. ఇది పాయింట్ నెంబర్ 1. రెండో అంశం వచ్చేటప్పటికి అతన్ని విచారణకు పిలిపించారు. విచారణకు పిలిపించిన తర్వాత అతన్ని చిత్రహింసలకు గురి చేశారు. లక్ష్మణ్ రావు అనేటటువంటి ఒక రౌడీని ఆ సిట్టు విచారణ, అతను గవర్నమెంట్ అధికారి కాదు, ఆ సిట్టు విచారణలో లక్ష్మణ్ రావు అనేటటువంటి ఒక రౌడీని కూడా కూర్చోబెట్టి మేము చెప్పిన పేర్లుగా నువ్వు చెప్పి స్టేట్మెంట్ ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యుల ప్రాణాలు కూడా తీస్తామని బెదిరించారు. సో రెండోసారి విచారణకు రమ్మన్నారు. ఆయన విచారణకి ఇంట్లో 7 గంటలకు బయలుదేరాడు. 12:50కి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కాడు. ఈ మధ్యలో ఏం జరిగిందో ఎవరికి తెలియదు. రాయలసీమ ఎక్స్ప్రెస్ ఎక్కి A1 కోచ్ లో ఉన్నాడు. A1 కోచ్ లో 54 మంది ప్రయాణికులు ఉన్నారు. టీసీ కూడా తిరుగుతూనే ఉంటాడు స్టేషన్ కి. పోలీసులు కూడా ఉంటారు, ఎందుకంటే మీకు తెలుసు ఏసీ కోచ్లో పోలీసులు కూడా తిరుగుతూనే ఉంటారు. మరి ఇది హత్య అయితే ఆ ట్రైన్లోనే జరిగి ఉంటే మరి ఎక్కడన్నా రక్త మరకలు ఉంటాయి, లేదంటే మీరు అన్నట్టుగా ప్రయాణికులు ఉంటారు, ఒకరికి తెలియకుండా ఉండదు. మరి ఆ స్టేషన్ దాటి ట్రైన్ వాళ్ళు తిరుపతి దాకా కూడా వెళ్ళింది. మరి పోలీసులు మరి ఏం తేల్చలేదు కదా. ఇది అతను ప్రభుత్వం వేధింపుల వల్ల ఆత్మహత్య చేసుకున్నాడు అనేది వినిపిస్తున్నటువంటిది. సో నిజాలు నిగ్గు తేలుద్దాం. ఏమంటున్నాను, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మేము మీద ఆరోపణలు చేస్తున్నప్పుడు మీరేసే ఎంక్వైరీ మీద ఏదైతే దానికి ఖచ్చితత్వం ఉండదు కదా. అందుకని ఏమంటున్నాం, మీరు అసలు ఎఫ్ఐఆర్ రిపోర్టే రాలా, సరే ఎఫ్ఐఆర్ కట్లా అసలు పోస్ట్ మార్టం రిపోర్టే రాకుండానే తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు వాళ్ళ ఛానల్లో ఇది హత్య, ఇది గొడ్డల పోటు, ఇవన్నీ మరి ఎట్లా చెప్పారు, మీరు ఏ విధంగా తీర్మానించారు? పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకుండా మీరు ఇవన్నీ మాట్లాడారంటే ఇది పథకం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మరొక తప్పుడు కేసు పెట్టాలనేటటువంటి ఉద్దేశం అనేది క్లియర్ గా ప్రజలకు అర్థం కావట్లేదా? నేనేమంటున్నాను, హైకోర్టు మీద సుప్రీంకోర్టు దాకా వద్దు, హైకోర్టు సిట్టింగ్ జడ్జి ప్రజెంట్ ఉన్నటువంటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారితో ఎంక్వైరీ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు అనేక మంది పోలీస్ అధికారులు ఈ రెడ్ బుక్ కి ప్రజలే కదండి, పోలీసులు కూడా బలవుతా ఉన్నారు. ఈరోజు మీ దగ్గర తప్పు లేకపోతే మీ ప్రభుత్వం సిట్టు గిట్లు వద్దు, ఎందుకంటే మీ సిట్లు ఎట్లాంటి తప్పుడు కేసులు పెడుతున్నాయి అందరం చూస్తానే ఉన్నాం. సంబంధం లేని వాళ్ళకి మొలకల చెరువు బ్రాండ్ ని ఇబ్రహీంపట్నం బ్రాండ్ ని అంతగట్టి కూడా కేసులు మనం చూసాం కదా. ఫోనే దొరకలేదంటే మరి ఫోన్ లో వాయిస్ మెసేజ్లు కూడా వస్తాయి. సో అందుకని నేనేమంటున్నాను, మీ కూటమి ప్రభుత్వంలో వాళ్ళకి నిజాయితీ ఉంటే ఎస్ మేము ఎంక్వైరీస్ ఇద్దాం, హైకోర్టు సిట్టింగ్ జడ్జికి ఇద్దాం అని చెప్పి ఒప్పుకోండి. అప్పుడు ఎవరు తప్పు చేశారో క్లియర్ గా బయటకు వస్తుంది. రెండో అంశం వచ్చేటప్పటికి మీరు అన్న పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి, పవన్ కళ్యాణ్ ని చంద్రబాబు నాయుడు గారు బకరా చేస్తున్నాడు అనిపించింది సార్ ఒక్కోసారి. ఎందుకు ఆ మాట అనాల్సి వస్తుందంటే, ఇప్పుడు సీజ్ ద షిప్ అని లాస్ట్ నవంబర్ 2024లో అన్నాడు. సీజ్ ద షిప్ అన్నాడు, అక్కడికి కలదోడు పెట్టుకుని. షిప్ పోయింది, బియ్యం పోయింది, ఈయన పోయాడు హైదరాబాద్. ఆ బియ్యం ఎవడై ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏ అధికారి మధ్యలో ఉన్నాడు, ఏ ఎమ్మెల్యే ఉన్నాడు, లేదంటే ఏ వైసీపీ నాయకుడు ఉన్నాడా, మరి ఎందుకు మీకు తేల్చలా? సంవత్సరం పట్టిద్దా? ఏది బియ్యం ఎక్కడే వచ్చింది తేల్చడానికి? టెక్నాలజీ, డాష్ బోర్డు, క్వాంటమ్ కంప్యూటరు, ఏంటి ఏఐ టెక్నాలజీ, ప్రపంచానికి పాఠాలు చెప్పా. హైదరాబాద్ బిర్యానీ నేనే ప్రమోట్ చేశా, అదేంటి హైదరాబాద్ లో పెరల్స్ నేనే ప్రమోట్ చేశా, హైదరాబాద్ లో ముస్లింలు లాపడ్డానికి నేనే కారణం, అసలు సెల్ ఫోన్ నేనే కనిపెట్టి అన్నాడికి సంవత్సరం అయిద్దా అండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి? షీజ్ ద షిప్ బియ్యం ఎక్కడై? పిఠాపురమా, లేదా పులివెందులా, లేదా మంగళగిరా, ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకు తెలుసలా? 2 డిఎస్పీ జయసూర్య భీమవరం, నెల అయింది ఆల్మోస్ట్. జయసూర్య అనేవాడు పెద్ద కరప్షన్ చేస్తాడని. మరి చేస్తున్నాడు లేదా తేల్చడానికి నిలబట్టిద్దాన్ని? మీరు చెప్పండి, ఎందుకు ఎంక్వైరీ చేశారా? మరి ఇప్పటివరకు ఎందుకు తేల్చలా? ఇదే రఘురామకృష్ణనాథ్ బయటకు వచ్చి చెప్పాడు చాలా మంచి నీతిగల అధికారని. కేంద్ర ప్రభుత్వం అవార్డు కూడా ఇచ్చింది పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేసిన తర్వాత. మరి ఏమైంది? 3 ఈయన ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద
40,000 కోట్లు ఇసుక కుంభకోణం జరిగిపోయింది అన్నారు. 17 నెలలు అయింది. కనీసం 4 రూపాయలు ఏమన్నా తెలిసారా? మీకు చేత కాబట్టి సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి, మేము సిద్ధంగా ఉన్నాం. 2, ఎర్రచందనం నేపాల్లో ఎత్తుకెళ్ళి అమ్ముతున్నారని ఆరోపణలు చేశారు. ఏమైంది? ముసుక్కయింది. ఇదే 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని అంతకుముందు ఆరోపణ చేశారు. మళ్ళీ అదే అసెంబ్లీలో నేలకిట్ట గరుచుకొని 34 మంది అన్నారు. ఇదే మీరు ఏం చెప్పారు? రంగులు వేయటానికి 2,000 కోట్లు, తీయటానికి 2,000 కోట్లు అన్నారు. మళ్ళీ అసెంబ్లీలో అదే మంత్రి, పంచాయతీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు లేదు వేయటానికి తీయటానికి కలిపి 100 కోట్లు అయినాయి, అది కూడా పంచాయతీలకు సంబంధించినటువంటి ఎంబుక్ లోంచి వచ్చినాయి అన్నారు. ఇవన్నీ మీరు చేసేటటువంటి ఆరోపణలకి ఏమన్నా అర్థం ఉందా? ఇప్పుడు ఈ ల్యాండ్ కి సంబంధించి ఇది క్లియర్ గా పట్టా భూమి అని చెప్పి అటవీ శాఖ అధికారులు 1968లో ఇచ్చారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకుంది ఎప్పుడంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2001 సంవత్సరంలో. డాక్యుమెంట్ నెంబర్ 2346/2000 విస్తీర్ణం 15 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 1/2001 విస్తీర్ణం 10 ఎకరాలు, డాక్యుమెంట్ నెంబర్ 2345/2000 2000 సంవత్సరం విస్తీర్ణం 11 ఎకరాలు. అట్లా చూస్తే మొత్తం 75.74 ఎకరాలు. రెండోది ఇదే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉన్న ప్రభుత్వంలో వెంకట రమణారెడ్డి అనేటటువంటి తెలుగుదేశం నాయకుడు ఈ భూములు మీద ఎంక్వైరీ జరగాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్తే ప్రభుత్వం ఎంక్వైరీ చేసేసి ఈ భూములు అటవీ భూములు కాదు, ఇవి ప్రైవేటు వ్యక్తుల భూములు అని తేల్చింది. అయినా మళ్ళీ అతను కోర్టుకు వెళ్ళినా ఆల్రెడీ ప్రభుత్వం డిసైడ్ చేసిందని చెప్పి కోర్టు కూడా కొట్టేసింది. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఎంక్వైరీ జరిగింది. సో 2 సార్లు ఆల్రెడీ ఎంక్వైరీ జరిగింది. చెల్లికి జరగాలి మళ్ళీ పెళ్లిలాగా ఎన్నిసార్లు మీరు పెళ్లి చేస్తారు, ఎన్నిసార్లు ఆరోపణ చేస్తారు? ఇక శోభనాలు కూడా చేస్తారు రేపు పొద్దున వెళ్ళి. లేకపోతే ఏందండి ఇది? దమ్ముంటే నిరూపించండి. సంవత్సరం క్రితం ఒక పత్రిక రాసింది ఇది, ఏది అడవిలో సామ్రాజ్యం అని రాశారు. సంవత్సరం అయిందా మీరు ఎంక్వైరీ చేసి తేల్చడానికి? నీతిగా నిజాయితీగా చెప్తున్నాం. సో మా దగ్గర ఎటు తప్పలేదు. మీరు చేసేటటువంటి ఆరోపణలన్నిటికీ దేనికైనా మేము ఎంక్వైరీలకు సిద్ధంగా ఉన్నాం. కాకపోతే మీరు సిఐటి సిట్ అని చంద్రబాబు నాయుడు గారు కూర్చో అంటే కూర్చో, లేదు వంగో అంటే వంగో, నిలబడి అంటే నిలబడు, వీటితో వద్దు. ఎంటైర్ మా పరిపాలన మీద అన్ని అంశాల మీద సిబిఐకి ఇద్దాం, లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ చెప్తే ఇద్దాం. ఎవడు నిజాయితీగా పరిపాలించాడో, ఎవడు దోచుకున్నాడో బయటకు వస్తుంది. సిద్ధమా? థర్డ్ పార్టీ ఎంక్వైరీ ఇద్దాం. ఎందుకంటే మేము చేయటం మీరు చేయటమో కాదు. సో మేము ఎక్కడ తప్పు చేయలేదు కాబట్టి నిజాయితీగా ఉన్నాం. మీరు చేసేటటువంటి ఆరోపణలకి అర్థం లేదనేది అంతకుముందు మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏదైతే ఫైల్స్ దగ్ధమైనవి అని చెప్పి దాని వెనకాల పెద్దిరెడ్డి గారు ఉన్నారని చెప్పి నారాయణ చేసి ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి మరి డిఐజీని పంపించారు. సంవత్సరం అయింది. సరే, డీజీపీని పంపించారు. మరి సంవత్సరం అయింది, ఏం తెలిసారు? సో ఇవి గుడ్డగాల్చి మొహానేయటం కాదు. ఇప్పుడు పరకామణి విషయంలో కూడా అదే జరుగుతా ఉంది. మా మొహాన్ని గుడ్డగాల్చి మా మొహం మీద వచ్చి వాళ్ళకు 2 పత్రికలు, ఒక 10 శాటిలైట్ ఛానల్లో, ఒక 500 యూట్యూబ్లో ఉన్నాయి కాబట్టి ఓదరగొట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బట్ ప్రజలకు వాస్తవాలు తెలుసు అనేది మాత్రం క్లియర్. రైట్, ఓకే.